ఎంత కదా, ఎట్లా 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 చూపిస్తారు. ఇది సండే స్కూల్. ఎంత ప్రేమించాడు అనంటే బోలెడన్ని వివరాలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు ఇది చాలా ప్రధానమైనది. యేసయ్య లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే, ఇది లోకం ఏంటది, ముందు లోకాన్ని తన శరీరంగా మార్చుకున్నాడు. అది అక్కడ నేను బ్రాకెట్లో రాశాను. క్రీస్తు శరీరం అన్న సంఘం అని ఒకటే. లోకం సంఘం అని అంటే ఏం చెప్పారు? లోకంలో నుంచి పిలువబడిన వారు, ఎక్లేషియా అంతే కదా. సంఘం అనగా లోకంలో నుంచి పిలిచి సంఘం అని పేరు పెట్టాడు. ఈ సంఘాన్ని మళ్ళా పిలుచుకుంటున్నాడు, ఇదే నా శరీరం అన్నాడు. విషయం అర్థమవుతుందా? ఈయన దేవుని ప్రేమ చూడండి. ప్రేమ అంటే ఇది ఇలా మనం వెతకాల. ప్రేమ అంటే భుజాలు భుజాలు రాసుకొని తిరగడం కాదు, బైక్లు ఎక్కించుకొని తిరగడం కాదు, పార్కు చుట్టూ తిరగడం కాదు, లోక ప్రేమ ఫోన్లు కొనియడం కాదు, రాత్రి పగలు ముచ్చట్లు పెట్టడం కాదు. ప్రేమ అంటే ఇది లోకాన్ని సంఘంగా మార్చడం, లోకాన్ని తన శరీరంగా మార్చుకోవడం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ శరీరాన్ని, ఇప్పుడు ఈ సంఘాన్ని, ఈయన హైట్ వేరే, ఈయన మహోన్నతుడు, ఈయన అతి పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈయన మహాకరుడు. ఈయనకున్న స్థాయికి ఎవరికి కదా. కానీ ఇప్పుడు ఆ వాక్యం ఏమంటుందంటే, క్రీస్తును తల తెచ్చుకోవడం, తల ఎత్తే ఉండాలి, స్ట్రైట్ నిలబడి. అట్లా క్రీస్తునకు కలిగిన ఈ సంపూర్ణత, క్రీస్తునకు కలిగిన ఈ సంపూర్ణత, ఇదిగో ఈ సంఘం కూడా ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? స్టూల్ వేయండి, స్టూల్లో కూర్చి వేయండి, వేస్తే హైట్ వస్తాడు. మరి నేర్పం కదా. నువ్వు ఏ ప్రయత్నం చేస్తావు? స్టూల్ వేస్తావా, కుర్చీ వేస్తావా, సంఘానికి పరిశుద్ధత నేర్పిస్తావా, సంఘానికి ఆత్మ నేర్పిస్తావా, సంఘానికి ఖండింపు నేర్పిస్తావా, సంఘానికి బుద్ధి నేర్పిస్తావా? ఎక్కితే మళ్ళీ ఎన్నిమించుకోకూడదు, అట్లా సెట్ చేయాలన్నమాట. ఓకే, అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. నువ్వు ఏ వ్యక్తి వేస్తావో తెలియదు. సంఘానికి మీరు అన్ని చూసేది, నన్ను చూస్తే మీకు ఏమైనా అర్థం అవుతుంది. మీరు ఏ వేస్త ఎక్కువ పర్లేదే కాదు, బ్యాలెన్స్ అయినా కూడా లేకపోతే రైట్ అట్లా అయినా రైట్ అయిపోయావా దిగు. చిన్న పేట కాల బాయ్ అప్పుతో వేటప్పుడు పేట ఉండదు, గుడ్ బాయ్. ఓకే, ఇప్పుడు మీరు సంఘానికి ఏం నేర్పిస్తారు, ఏం బోధిస్తారు, ఏం ఉపదేశిస్తారు, సంఘాన్ని ఎలా నడిపిస్తారు? ఓకే, సూపర్. వాళ్ళ హైట్ వచ్చినందుకు కాదు, పేట వేసినందుకు కొట్టాలి. అంటే ఆ హైట్ గురించిన ఆలోచన మీకు రావాలి. ఒక సేవకుడికి నేను ఏం చేస్తే ఈ సంఘాన్ని క్రీస్తుతో సమానం చేయగలను. యేసయ్యలో ఉన్న గొప్ప ప్రేమ ఏంటంటే, మనలను తనకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత కలవారుగా చేసుకోవడమే దేవుని ప్రేమ. ఇప్పుడు ఒకటి చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? మనం ఏ స్థాయిలో ఉండాలంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఈయన పరిశుద్ధత ఎంత ఉందో, ఈయన అభిషేకం ఎంత ఉందో, ఈయన మహిమ ఎంత ఉందో, ఈయన ఔన్నత్యం ఎంత ఉందో, సంఘం కూడా అదే ఔన్నత్యానికి రావాలి, అదే అభిషేకానికి రావాలి, అదే మహిమకు రావాలి, అదే పరిశుద్ధతకి. ఇది అసలు ఒక సేవకుడి మెయిన్ టార్గెట్. లేదా సంఘాన్ని ఆయనకి శాంతగాక, ఎవరి సంఘాన్ని ఆయన తీసుకెళ్ళడం ఆయన కుదరక,
యోహాను సువార్త 14వ అధ్యాయం వచ్చి మీరే చెప్పండి ఉన్నట్టు ఒక నిమిషంలో. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వీటికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. వచనం చూసి నాకు ఏంటి చెప్పండి. 12వ వచనం. అదిగో వాటి కంటే ఎన్నో వచ్చిన 12వ వచనం. 12 చదువుతున్నారు విజయ్ గారు, చూడండి. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేస్తాడు, వాటి కంటే మరి గొప్పవి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి విధానంలో నేను మీకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. బాగా వినాలి. చాలా ఈ సబ్జెక్టు మీ హృదయాల్లోకి వెళ్ళాలి. అప్పుడు సంఘానికి వచ్చిన సరి అయిన భావం మీకు ఏర్పడుతుంది. ఇప్పుడు దాకా వాళ్ళ విషయాలు నేర్చుకున్నారు. ఓకే, ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో మంచి భారంతో మీరు బయలుదేరాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్, బాగా వినండి, నేర్చుకోండి. యేసు ప్రభు చెప్పాడు నాకంటే గొప్ప కార్యం చేస్తాడు. యేసు ప్రభు ఏ కార్యాలు చేశాడు? వాటికంటే మించిన గొప్ప కార్యాలు ఏంటి? మీరు ఎవరన్నా చెప్పండి, ట్రై చేయండి. పర్లేదు, ట్రై చేయండి. యేసు ప్రభు గొప్ప కార్యాలు చేశాడు కదా, వాటితో గొప్ప కార్యాలు ఏమున్నాయి? వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు ఏంటి? లాజరుని సమాధిలో నుంచి లేపడం గొప్ప కార్యం, రైట్. అది కానాను విందులో నీళ్ళ ద్రాక్షారసం చేయడం, చెప్పక యాయిరు కుమార్తెను బ్రతికించడం, రోగుల్ని స్వస్థపరచడం, 1000 మందికి రొట్టెలు చేపలు పంచిపెట్టడం. ఎర్ర సముద్రేశ్వరుడు చేశాడా? రైట్, దగ్గరకు వచ్చారు. కానీ నేను చెప్పే ఆన్సర్ అయితే కాదు. అంటే వెల్ ట్రై, సూపర్. దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు ద్వారా 12 మంది రక్షణ పొందాలి. నేను ఆదివారం చెప్పేసేటండి, యేసు ప్రభుకి ద్వారా అనేక మంది మారారు. 12 మంది అపోస్తలులు, అది కూడా ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, రైట్. డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. చచ్చిన వ్యక్తిని బ్రతికించడం కంటే గొప్ప కార్యం మరొకటి లేదు. ఆ స్థాయిని యేసు ప్రభు చేసేసాడు. ఓకేనా? ఇక దానికి మించిన గొప్ప అద్భుతాలు అంటూ ఏమి లేవు. కానీ ఒకే ఒక్క కార్యం యేసు ప్రభు చేసిన దానికంటే గొప్ప కార్యం అవుతుంది. అదేంటంటే యేసు ప్రభు చేసిన కార్యం తన రక్తం ద్వారా ఘోర పాపులను పరిశుద్ధులుగా చేయుట. పాపులను ఇది యేసు ప్రభు చేయగలిగాడు. యేసు ప్రభు చేయలేదంటే ఇది. యేసు ప్రభు పరిశుద్ధపరిచాడు కానీ సంపూర్ణ పరిశుద్ధత ఇవ్వలేదు. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే, ఈ బాధ్యత సేవకుడికి ఇచ్చాడు. పక్కన చెప్పండి. యేసు ప్రభు చేయలేనిది మనం చేయగలిగింది ఏదైనా ఉందంటే సంఘాన్ని, ఆయన సంఘాన్ని కేవలం కట్టాడు. సంఘాన్ని చేస్తూ తన స్వరక్తం ద్వారా సంపాదించాడు, సమకూర్చాడు. కానీ సంపూర్ణ పరచడం ఉందే. ఆయన హైట్కి ఈయన తీసుకొని వచ్చే ప్రక్రియ ఉందే. ఇది సేవకుడికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అందుకు సేవకుడు చాలా మంది అంటారు, సేవకుడు ఏంటో గొప్ప అంటే, కొన్ని సంఘాలు కొంతమంది విశ్వాసం, ఆయన ఏంటో గొప్ప, నేను ఇచ్చే కాపులతో బతుకుతాడు. చాలా చీప్గా మాట్లాడుతుంటారు సేవకుడు అంటే. గుర్తుపెట్టుకోండి, దేవుడు సేవకుడికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే
ఆయన చేయలేని కార్యాన్ని చేయగలడు, కానీ ఆ ఆధిక్యత నీకు నాకు మనకి ఇవ్వడానికి ఆయన డ్రాప్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైంది? సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఇది అర్థమైతే సంఘాన్ని చాలా చక్కగా ట్రీట్ చేస్తారు. సంఘం ఎడల చాలా బాధ్యత కలిగి ఉంటారు. ఒక సేవకుని మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు కదా, ఈయన ఏ సంపూర్ణతలో ఏ పరిశుద్ధతలో అయితే ఉన్నాడో అదే పరిశుద్ధతకి అదే మహిమకి సమానంగా నీ ఉపదేశాల ద్వారా తీసుకుని రావాలి. అందుకు ఆయన ఇలాగు నియమించెను. ఎలాగున నియమించింది ఎవరిని? దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుని తీసుకొచ్చి తన స్వరక్తమిచ్చి సంపాదించి సంఘాన్ని ఈ చేతిలో పెట్టాడు. నేనున్నాను సేవకుణ్ణి, నేను ఇంతకుముందు రోగిష్ఠుని. ఎవరిని? రోగిష్ఠుని. మరి ఈ రోగిష్ఠు చేతిలో సేవ పెట్టాడు, నిన్ను నమ్మాడు. ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బలహీనత ఉంటుంది. అన్ని విషయాలు మనం బలహీనమే, కానీ ఆయన సంఘాన్ని గురించి బాధ్యత యేసయ్య పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కింద పేటేస్తావో లేకపోతే ఈమె అవయవ ఎదుగుదలకి ప్రోటీన్ పౌడరే వాడతావో ఏం చేస్తావో తెలియదు, కానీ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత చెందేంత వరకు ఈ సంఘం బాధ్యత నీదే. ప్రైజ్ ది లార్డ్. ఈ 5-fold మినిస్ట్రీని దేవుడు ఎందుకు అప్పగించాడు? ఈ సమానమైన సంపూర్ణత రావాలంటే ఆ 3 పనులు జరగాలి. అండర్స్టాండ్? ఆ 3 పనులు జరిగితేనే ఈ ఒక్క కార్యం జరిగింది. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకి సమానమైన మీరు